స్వీట్ కార్న్ ఎప్పుడు ఉడకబెట్టి కాల్చుకొని తిని బోర్ కొట్టిందండి. అందుకని ఈరోజు స్వీట్ కార్న్ స్టిక్స్ చేసాము. దానికోసం నేను ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కానీ స్వీట్ కార్న్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలంటే అంత ఆషామాషి కాదండి. దీన్ని కట్ చేయాలంటే కోడి చేస్తారు కదా, చికెను లేదా మటన్ చేసే కత్తులు ఉంటాయి కదా, అలాంటి కత్తులతో టక ఇలా కొట్టేయచ్చు. నా దగ్గర కోడి కత్తి లేదు, అందుకనే చాక్తోని కింద మీద పడుతూ ఈ విధంగా కట్ చేసాను. ఒక్క స్వీట్ కార్న్ ని ఈ విధంగా 4 ముక్కలు కట్ చేసుకున్నాను. దానికి తలా తోకలు కూడా నీట్ గా కట్ చేసి తీస్తాను. ఈ వీడియో రీల్స్ లో చూసినప్పుడు ఎక్స్పర్ట్ చెఫ్లు ఉంటారు కదండి, వాళ్ళు ఒక పెద్ద కత్తి పట్టుకుని టక కొడతారు. పద్ధతిగా నీట్గా వాళ్ళు కట్ చేసి చేసే విధానం అంతా చాలా బాగుంటుంది. అదేవిధంగా ట్రై చేద్దాము అనుకుంటే వామ్మో అస్సలు వీలు కుదరలేదు. అయితే ఈ విధంగా నేనైతే కట్ చేసుకున్నాను. కాకపోతే వాళ్ళంత ఎక్స్పర్ట్లు కాకపోయినా కానీ మినిమం ఆ ప్రాసెస్ అయితే చేయడానికి ప్రయత్నం చేశాను. ఈ విధంగా మధ్యలో కూడా 2 ముక్కల్లా కట్ చేసుకొని వరుసగా ఉన్న స్వీట్ కార్న్స్ కి టూత్ పిక్స్ ని ఈ విధంగా గుచ్చుకున్నాను. టూత్ పిక్స్ షార్ప్గా ఉంటాయి కాబట్టి కొంచెం చేతి గుచ్చుకుంటాయి, కొంచెం చూసుకొని జాగ్రత్తగా నెమ్మదిగా గుచ్చుకోవాలి. టూత్ పిక్స్ పెట్టిన తర్వాత ఒకటికోటి ఈ విధంగా ఉంటే చాలు, చాలా సింపుల్ గా లైన్ మీద వచ్చేస్తాయండి అన్ని కూడాను. ఈ విధంగా అన్ని తీసుకొని ఒక్కసారి బాగా కడిగి నీరు మొత్తం వాడబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 చెంచాల కార్న్ ఫ్లోర్, 2 చెంచాల బియ్యం పిండి, 2 చెంచాల శనగపిండి, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం కూడా వేసుకొని ఒక్కసారి అదే బౌల్లో ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పిండిలో కడిగి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసి ఒక్కసారి బాగా బౌల్ గుల్లించాలి. చేత్తో కలిపితే వాటికి టూత్ పిక్స్ ఉన్నాయి కదా, మనకు గుచ్చుకుంటే కలపడానికి కూడా వీలుగా కుదరదు. అందుకు ఈ విధంగా గుల్లించుకుంటే అంతా ఒకేలా సరిపోతుంది. బాగా వేడెక్కిన ఆయిల్లో వేసుకుని వేపుకోవాలండి. చాలా సింపుల్గా క్రిస్పీ స్వీట్ కార్న్ స్టిక్స్ రెడీ అయిపోయి ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి.